హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చింది, మనకి బిల్డింగ్ వచ్చిందండి. బిల్డింగ్ ఎక్కడ వచ్చిందంటే మనకి రాజమండ్రి చాక్లెట్ సిటీ అండి. అక్కడ నుంచి రింగ్ రోడ్ అంటే అందుకు అర్థమవుద్దండి. రింగ్ రోడ్ లోపలికి వచ్చిందండి. మనకి రామలయ్య గుడి వీధిలో వచ్చిందండి. మనకి ఆ బిల్డింగ్. అలాగే మనకి సైట్ ఎంత అంటే అది 72 గజాల సైట్ అండి. పొడవు వచ్చి మనకి 33 అడుగులు అండి. అడ్డం వచ్చి 19 అడుగుల నరండి, అంటే 6 అంగుళాలు. 19 అడుగులు 6 అంగుళాలు అని క్లారిటీగా చెప్తున్నాను. ఆ బిల్డింగ్ మనకు వచ్చిందండి. అది కూడా మొత్తం పండిటితో కట్టమన్నారండి. మొత్తం పండిటితో మేము మాట్లాడుకుందాం. మొత్తం కూడా మనం లేబర్ తీసుకుందామండి. అది మీకు మెటీరియల్ ఎంత అవుతుంది, లేబర్ కూడా ఎంత అవుతుంది, అది స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా మీకు చెప్తానండి. మనకి అది ఎలా వచ్చిందంటే, మా ఇంటి వెనకాల ఇల్లు అండి. మనం కట్టాల్సింది. ఇప్పుడు వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి తెలిసింది. వాళ్ళు స్థలం కొన్నప్పుడు మనకు చెప్పలేదు, కానీ కొన్ని రోజులు ఏంటో చెప్పారండి. ఇలా కట్టాలని. మేము జగన్పేటలో బిల్డింగ్ చేస్తాము. అప్పటికి పెట్రోల్ కడుతున్నామండి. సిద్ధాంత్ గారు వచ్చి రమ్మంటే అప్పుడు వెళ్ళామండి. వెళ్ళి మార్కింగ్ చేయలేదు, మామూలు మాట్లాడిసి వస్తాము. మార్కింగ్ చేద్దామని అనుకున్నాము. అది మొన్న మాటలు అయ్యే కింద అయితే ఇంకా మొదలు పెడదాం అనుకున్నాం. మరి శంకుస్థాపనగా మార్కింగ్ చేయాలి కదా, సిద్ధాంత్ ప్లానింగ్ ఇచ్చిన దాకా మనం చేయకూడదండి. సిద్ధాంత్ ప్లానింగ్ ఇచ్చారండి. రేపు వెళ్ళి మార్కింగ్ చేస్తామండి. ప్రతిది కూడా మీకు క్లియర్గా చెప్తాను, చూపిస్తానండి. గదిలో ఎంత వచ్చాయో మీకు అన్ని కూడా మీకు చెప్తాను. అలాగే అది బేస్మెంట్ స్లాబ్ పెట్టి కట్టిన తర్వాత అదొక వీడియో పెడతానండి. ఇది ఫస్ట్ వీడియో, మార్కింగ్ మాత్రం చేస్తాము. ఆ గదిలో ఎంత వచ్చాయో మీకు క్లియర్గా చెప్తాను. ఈ అసలు వీడియోలు ఏం పెట్టట్లేదు కదండి, కొంచెం కుదరక జగన్పేటలో బిల్డింగ్ అర్జెంట్ అయిన వల్ల మాకు కుదరక వీడియోస్ మేము పెట్టలేదండి. ఈసారి వీడియోస్ పడుతూ ఉంటాయండి. చూడండి, ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇదంతా మార్కింగ్ చేస్తాం చూడండి. మొత్తం ఇదంతా మోసం మెరుకు మార్కింగ్ చేస్తున్నాం, పోలుతున్నాం చూడండి. గదిలి పోలుతున్నాం. ఇంకా ఒక అడ్డలు పొడాలండి, పొడవలు పోల్చాం. మొత్తం మార్కింగ్ అయితే కంప్లీట్ చేసామండి. మీకు ఇప్పుడు ఈ మార్కింగ్ లోని ఏమి వచ్చాయని క్లియర్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ మెట్ల ల్యాండింగ్ నుంచి వెళ్ళిపోదాం. దీనికి ఎన్ని పిల్లర్స్ కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి బీమ్ అండి ఇది ఇక్కడ నుంచి మెట్ల ల్యాండింగ్ ఇక్కడికి వస్తుంది. మనకి ఇది వచ్చి 4.5 అండి మెట్ల ల్యాండింగ్. అవుటర్ నుంచి ఈ అవుటర్ అండి ఇది ఇక్కడ పిల్లర్ పడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ పొడవు వచ్చి 10 అడుగు 3 అంగుళాలు అండి. ఈ ఫిల్టర్కి ఫిల్టర్ వస్తుంది అండి. ఇక్కడ ఇదిగోండి ఫిల్టర్ వస్తుంది. ఈ బెడ్రూమ్ అండి. ఇది ఇలాగ వచ్చి ఇలాగా అడ్డం వచ్చి మనకి ఎంత అంటే 9 అడుగుల 1 అంగుళం అండి. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అండి. ఇది రెండో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చిన్నది. ఇది పొడవు వచ్చి మనకి 8.5 అండి. అడ్డం వచ్చి సేమ్ 9.5 అండి. ఇది కూడా అడ్డం వచ్చి. నెక్స్ట్ వచ్చి ఇది కిచెన్ అండి. కిచెన్ వచ్చి మనకు 4.5 పెట్టాము. ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ 4.5 ఖాయమండి. ఇది అవుటరు. ఇదిగోండి ఇక్కడ ఫిల్టరు మనకి. ఇది బాత్రూమ్ అండి. ఇది చూడండి, ఇక్కడ బాత్రూమ్. ఒక బాత్రూమ్ వస్తుంది. వరలు ఇక్కడ వస్తాయండి. నెక్స్ట్ వచ్చి హాల్ అండి. హాల్ వచ్చి 6 అడుగులు అండి. ఇది ఆ ఫిల్టర్ నుంచి ఫిల్టర్కి 6 అడుగులు మనకి. నెక్స్ట్ వచ్చి సందు అండి. ఇది సందు వచ్చి మనకి 3.5 పెట్టాము. ఈ ఫిల్టర్ నుంచి ఈ ఉల్లోపులకి పెట్టాం. ఇవన్నీ భీములు అండి మొత్తం. దీనికి మనకి సైడ్కి వచ్చి ఎన్ని పిల్లర్స్ పడతాయంటే 9 పిల్లర్స్ పడతాయండి. ప్రతి ఫిల్టర్ కూడా వచ్చి మనకి అడుగు పిల్లర్స్ అండి. ఇవి స్తంభాలు అంటారు. అవి వచ్చి అడుగులండి. ఈ మార్కింగ్ అయితే ఇక్కడతో అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.
nights by your side.